అంతటిలో విష్ణువు ఉన్నాడండి. సమస్తంలో ఉన్నాడు. విష్ణువు లేని చోటు లేదు. అణువణువులోనూ ఉన్నాడు. ఈ మైకులో లేడంటే విష్ణువు ఈ మొత్తంలో మైనస్ మైక్ అయినట్టే కదా. సమస్తంలోనూ దేవుడున్నాడు. ఈ ఒక్క దాంట్లో లేడు అంటే విష్ణువు యొక్క ఘనతని తగ్గించినట్టే కదా. విష్ణువుని మనం తగ్గిస్తున్నామా, విష్ణువు యొక్క ఘనతని పెంచుతున్నామా? ఎవరు ఆరాధించేటటువంటి దైవానికి వారు చేసినటువంటి తప్పుల వల్ల చెడ్డ పేరు రావడం జరుగుతుంది. బలి చక్రవర్తిని ఎందుకు పాతాళానికి అణగదొక్కాడు విష్ణుమూర్తి? తన భక్తుడు తప్పు చేస్తే నువ్వు కొలిచే దైవం ఇట్లాంటి వాడా అంటారు. మనకి లోకంలో మాట ఉంది, వ్యాకరణంలో తప్పు చేస్తే గురువు నీను, ప్రవర్తనలో తప్పు చేస్తే తల్లిదండ్రుల్ని అంటారు కదా. నీకు ఎవరు నేర్పారా అంటారు. మరి అట్లాగే దైవం విషయంలో తప్పు చేసినట్టయితే అది గురువుని కదా, దైవాన్ని కదా అనేది. ఫలానా దైవం యొక్క శిష్యులు ఇలాంటి దుర్మార్గులండి అంటే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? విష్ణువుకే వస్తుంది, రాముడికే వస్తుంది. ఏ విష్ణువునైతే పరమ దైవంగా భావిస్తూ శరణాగతి గ్రంథంగా రామాయణాన్ని పరిగణిస్తారో అటువంటి రాముడుగా అవతరించిన విష్ణువుకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి వాళ్ళని ఏమనాలండి? తాను ఆరాధించే దైవానికి ఆ చెడ్డ పేరు తెచ్చేది.